హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ఏపీ డిఎస్సి అట్లాగే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఉపయోగపడే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విత్ ఇన్ 1 వీక్లో రావడానికి ఆస్కారం అయితే ఉంది. అట్లాగే ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ కొన్ని ఆల్రెడీ వచ్చినాయి, ఇంకొన్ని వచ్చే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి మ్యాథమెటికల్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా అడుగుతారండి. సో ఇక నుంచి రెగ్యులర్గా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఈ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. అట్లాగే కంప్లీట్ కోర్స్ కావాలంటే ఏపీ డిఎస్సి మరి ఆర్ఆర్బీ వాళ్ళు యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే టెస్ట్ సిరీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మరి ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అనేవి మోల్కు సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ అండి. దీని నుంచే మన క్వశ్చన్స్ వస్తున్నాయండి. 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు అవగాడ్రో సంఖ్య. ఈ ప్రాబ్లం చేసేదానికంటే ముందు ప్రైమరీగా మనకి ఈ విషయం తెలవాలి. 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు అవగాడ్రో సంఖ్య. ఇది సైంటిస్ట్ పేరు అమీడియో అవగాడ్రో. ఆయన రసాయన శాస్త్రానికి చేసిన కృషికి ఆయన పేరును ఈ డిజిట్ కు పెట్టడం అనేది జరిగింది. మరి అవగాడ్రో సంఖ్య అంటే ఏంది? 6.022 × 10⁻23 పరమాణులు, ఆటమ్స్ అయినా కావచ్చు, లేదా అణువులు మాలిక్యూల్స్ అయినా కావచ్చు, లేదా పార్టికల్స్ కణాలు, ఎట్లయినా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది బేసిక్ అంశం అండి. ఇది గుర్తుండాలి. ఇది గుర్తుంటేనే ఇట్లాంటి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ మనం చేయడానికి ఆస్కారం అయితే ఉంటుందండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఏమిచ్చిండు? ఈ కింద ఇవ్వబడిన వాటిలో ఉండే కణాల సంఖ్యను లెక్కించండి. పార్టికల్స్ నెంబర్ని లెక్కించమని చెప్తుండు. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? 46 గ్రాముల సోడియం పరమాణులో ఎన్ని కణాలు ఉంటాయన్నాడు. 46 గ్రాములు అనేది మన క్వశ్చన్ ఇచ్చిండు. దానికంటే ముందు సోడియం అనగానే దీని ద్రవ్యరాశి మనకు తెలవాలి. సోడియం మాస్ ఎంత? సోడియం మాస్ 23 అండి. ఇది బేసిక్. 23 మాస్. ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య చేస్తే దాని మాస్ ద్రవ్యరాశి అనేది వస్తుంది. సో ఇక్కడ 23 మాస్ గా ఉన్న 23 గ్రాములు దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ అవుతుందండి. 23 గ్రాములు దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ అవుతుంది. 23 గ్రాముల సోడియంలో 6.022 × 10⁻23 పరమాణులు అనేవి లేదా కణాలు అనేవి ఇక్కడ ఉంటాయండి. ఇది మనకు ప్రైమర్గా తెలవాలి. ఏదైనా మూలకం ఇవ్వండి, దాని యొక్క ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు అదొక మోల్ అవుతుంది. ఆ మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.022 × 10⁻23. పార్టికల్స్ అడితే పార్టికల్స్, ఆటమ్స్ అడితే ఆటమ్స్, మాలిక్యూల్స్ అడితే మాలిక్యూల్స్గా మనం ఇక్కడ రాసుకోవాలి. క్వశ్చన్లు ఏమడిగిండు? 46 గ్రామ్స్ అని అడిగిండు. సో 46 గ్రామ్స్ సోడియం ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనకు అసలు క్వశ్చన్ తెలియదు. కావున నేను ఏం రాసిన? ఎక్స్ రాసిన. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? అడ్డ గుణాకారం, క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 23 × x 23 × x that is equal to 46 × 6.022 × 10⁻23 అనేది వస్తుంది. ఎస్, ఇక్కడ 23x ని మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. x that is equal to 46 × 6.022 × 10⁻23 అనేది మనకు వస్తుంది. 23 1s are 23 2s are x that is equal to 2 2s are 4, 2 2s are 4, 2 0 0, s point as it is, 2 6 are 12, 12.044 × 10⁻23 కణాలు అనేవి 46 గ్రామ్స్ సోడియంలో ఉంటాయి. ఎన్ని గ్రామ్స్ సోడియంలో? 46 గ్రామ్స్ సోడియంలో ఉంటాయి. ఇది ఆన్సర్ అండి. ఇంత నువ్వు చేస్తేనే ఒక బిట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, లేకపోతే ఆ బిట్ అనేది రాదండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిండు మనకు? 8 గ్రాముల ఆక్సిజన్ అణువులు అన్నాడు. 8 గ్రాముల ఆక్సిజన్ అణువులు అన్నాడు. ఇట్స్ మీన్ మాలిక్యూల్స్. క్వశ్చన్ యూ రాస్తున్నాయి ఇక్కడ. 8 గ్రాముల ఆక్సిజన్ అణువులు మాలిక్యూల్స్ అన్నాడు ఇక్కడ. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆక్సిజన్ తెలవాలి, ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి తెలవాలి. ద్రవ్యరాశి ఎంత? 16. ఎస్, ఇక్కడ పరమాణులు అన్నప్పుడు 16 గ్రాములు మనం తీసుకోవచ్చు.
కానీ మన క్వశ్చన్లో ఏమన్నాడండి, మాలిక్యూల్స్ అన్నాడు, అణువులు అన్నాడు. అణువులు అన్నప్పుడు దీన్ని డబుల్ చేసుకోవాలి, 32 గ్రాములు అవుతుంది. అణువులు 32 గ్రాములు అవుతుంది. ఈ 32 గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ అవుతుంది. నీ క్వశ్చన్ల పరమాణువులు అంటే 16 గ్రామ్సే తీసుకోవస్తుండే, కానీ క్వశ్చన్ నీకు ఏమన్నాడు, అణువులు అనే వర్డ్ని ఇక్కడ యూజ్ చేసిండు. అణువులు అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ దాని యొక్క మాస్ అనేది మనకు డబుల్ అవుతుంది. సో 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 32 గ్రామ్స్ అణువులు అనేది తీసుకోవాలి. బట్ ఇక్కడ 1 మోల్ ఈజ్ ఈక్వల్ 32 గ్రామ్స్ అణువులు అన్నప్పుడు ఎన్ని ఉంటాయి మనకు, 6.022 ఇంటూ 10⁻23. ఇది ఫిక్స్డ్ వాల్యూ, దాంతో మనకు ప్రాబ్లం అనేది ఏం లేదు. మనకు అడగబడిన క్వశ్చన్ ఎంత, 8 గ్రాములకు అని అడిగింది. 8 గ్రాముల అణువులలో ఎంత ఉంటాయి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఇది మనకు తెలియదు కావున నేను ఇక్కడ ఎక్స్ అనేది రాసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 32 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 8 ఇంటూ 6.022 ఇంటూ 10⁻23. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు పంపిస్తే ఏమవుతుందండి, డివైడ్ అవుతుంది. ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 8 ఇంటూ 6.022 ఇంటూ 10⁻23 బై 32. ఎస్ 8 1 జా 8, 8 4 జా 32. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 6.022 ఇంటూ 10⁻23 బై 4 వచ్చింది. ఒకసారి చూద్దాం, 6.022 డివైడెడ్ బై 4 అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్ 1.5055 ఇంటూ 10⁻23 అణువులు అనేవి ఉంటాయండి. అణువులు అనేవి ఉంటాయి. ఎస్ 8 గ్రాముల ఆక్సిజన్లో 1.5055 ఇంటూ 10⁻23 అణువులు అనేది ఉంటాయి. ఇది ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చింది మనకు, నెక్స్ట్ క్వశ్చన్ 0.1 మోల్ హైడ్రోజన్ పరమాణువులు అన్నాడు. 0.1 మోల్ అన్నాడు. ఇది ఇంకా కూడా కొంచెం దానికంటే డిఫరెంట్ క్వశ్చన్ అండి, డిఫరెంట్ క్వశ్చన్. ఒక్కసారి చూద్దాం, ఇంకో పేజీ తీసుకొని. రైట్, 0.1 మోల్ హైడ్రోజన్ పరమాణువులు అన్నాడు. రైట్, మనకు ఫస్ట్ ఏముంది ఇక్కడ, హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత, ద్రవ్యరాశి 1. సో మనం 1 గ్రామ్ అంటున్నాం. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ అవుతుంది. ఇక్కడ 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻23 పరమాణువులు ఇచ్చిన కూడా నేను పరమాణులే రాసుకున్నా. బట్ ఇక్కడ మనం ఏమన్నాడు, 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻23 అన్నాడు. ఇక్కడ మనకు అడగబడిన క్వశ్చన్ ఎంత, 0.1 మోల్లో ఎన్ని పరమాణులు ఉంటాయని అడిగిండు. సో ఇది తెలియదు కావున ఎక్స్. సో ఇక్కడ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది మనం చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 0.1 ఇంటూ 6.022 ఇంటూ 10⁻23 పరమాణులు అనేది మనకి ఇక్కడ అవుతుందండి. సో ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ యాజ్ యూజువల్ ఎక్స్ అండి. మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం అయితే మనం ఇక్కడ చేద్దాం. సింపుల్ గా ఉంటుంది. మీరు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నప్పుడు స్పీడ్ గా చేసుకునే ప్రయత్నం చేయండి. లేని వాళ్ళు అయితే కొంచెం క్యాలిక్యులేటర్ ఇప్పుడు యూజ్ చేయండి. ఎగ్జామినేషన్ లో యూజ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. 0.1 ఇంటూ 6.022 ఎంత వచ్చింది మనకు, 0.16022 ఇంటూ 10⁻23. ఒకవేళ పాయింట్ అడిగిన తీసుకొచ్చినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, 1.6022 ఇంటూ 10⁻22 అవుతుంది. ఇట్లా మన క్యాప్షన్లో ఇవ్వచ్చు, ఇట్లా కూడా మన క్యాప్షన్లో ఇవ్వచ్చు. ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే 0.1 ఇంటూ 6.022 ఏమొస్తుంది మనకు, క్యాలిక్యులేషన్లో మిస్టేక్ అయినట్టున్నది. ఒక్కసారి చూడండి, 0.6022 ఇంటూ 10⁻23 మనకు వచ్చింది. ఇక్కడ ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు, 6.022 ఇంటూ 10⁻22 పరమాణువులు కూడా వస్తుంది. ఇది కరెక్ట్ అండి, ఇది కరెక్ట్. ఇక్కడ ఇది కాదు, ఇది కరెక్ట్. రైట్, చూసుకోండి. ఇట్లా కూడా మనకు ఆప్షన్లో ఇవ్వచ్చు. 0.60
2 into 10 to the power of 23 ఆప్షన్ ఉంటే ఇదే చూస్ చేసుకోండి. లేదు 22 ఉన్నప్పుడు ఏమవుతుంది, పాయింట్ ఇట్ జరుగుతుంది. 6.022 into 10 to the power of 22 పరమాణులు అనేవి 0.1 మోల్ హైడ్రోజన్లో మనకు ఉంటాయండి. సో ఇట్లాంటిది ఏ ఆటమైనా ఏ మాలిక్యూల్ అయినా ఎన్ని మోల్స్ అయినా కూడా మనకి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం సాల్వ్ చేసే విధానం అంతా కూడా సేమ్గానే ఉంటుంది. ఒక్కటికి 2 సార్లు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లాంటి వీడియో క్లాసెస్ కంప్లీట్ కోర్సెస్ అన్ని కూడా యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఆర్ఆర్బి వాళ్ళకి యూజ్ అవుతుంది, ఏపీడిఎస్సి వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇతరత్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందండి. ఎస్, ఇట్లాంటి అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.